స్వయంభూ లింగేశ్వర దేవాలయం 53 అడుగుల ఎత్తు మరియు 118 అడుగుల చుట్టుకొలత గల ప్రపంచంలోనే అతి పెద్ద స్వయంభూ లింగం మన పరాస మండలం దొడ్డపత్ర పంచాయతీ మహదేవపురం గ్రామానికి సమీపంలో వేంచేసి ఉంది. మరి ఇక్కడ ఈ సుదూర ప్రాంతం నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నటువంటి భక్తుల సమూహానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను మా కమిటీ చక్కగా చూసుకుంటుంది. ఎవరికైనా ఏమైనా ఇక్కడ ఉంటే వచ్చి మా కమిటీని సంప్రదించేవారు. అదేవిధంగా దేవాలయ అభివృద్ధి కోసం అనేక మంది భక్తులు సహకరిస్తున్నారు. వారందరికీ కూడా స్వామివారి యొక్క కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాం. బిఎస్ఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం, ఎస్ఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం, లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం, సిఎన్ఈ బంగారం షాప్ యాజమాన్యం, అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు, దాంతో పాటుగా డాక్టర్ చంద్రనాయుడు గారు, ఇలా అనేక మంది ఆర్థికంగా కావచ్చు అనేక విధాలుగా మన యొక్క దేవాలయ అభివృద్ధి కోసం మరి సహకరిస్తున్నారు. వారందరికీ కూడాను స్వామివారి యొక్క కృపాకటాక్షాలు అలవెల్లో ఉండాలని కోరుకుంటూ, అలాగే ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి స్వయంభూ లింగం మన మహదేవపురం గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి విషయాన్ని ప్రపంచానికి చెప్పేందుకు కోసం మన మీడియా వారు కూడా ఇక్కడికి వచ్చారు. పాస్టర్ భారత్ భక్తి ఛానల్ వారు మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అనేక విషయాలను మీరు మీడియా ద్వారా ప్రపంచానికి చాటి చెప్తూ ఉంటారు. అలాంటి పాస్టర్ భారత్ భక్తి ఛానల్ వారు కూడా ఇప్పుడు మన దైవ సన్నిధిలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అద్భుతాలను విశేషాలను మీడియా ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడాను శ్రీ స్వయంభూ లింగేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు వారి పైన ఉండాలని, అందరూ కూడా ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషంతో కలకాలం క్షేమంగా ఉండాలని చెప్పి శ్రీ స్వయంభూ లింగేశ్వర స్వామి వారిని మనసా వాచా కర్మేణ కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఓం శ్రీ స్వయంభూ లింగేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు వారి పైన ఉండాలని, అందరూ కూడా ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషంతో కలకాలం క్షేమంగా ఉండాలని చెప్పి శ్రీ స్వయంభూ లింగేశ్వర స్వామి వారిని మనసా వాచా కర్మేణ కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ.
ఓం నమః శివాయ. ओम नमः शिवाय। 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 हर हर महादेव। हर हर महादेव शंभो शंकर। ప్రపంచంలోనే అతిపెద్ద వైపు చివరికమైనటువంటి సహాయ సహకారం అందించినటువంటి బిఎన్ఎస్ జ్యువెలర్స్ వారి యాజమాన్యానికి, బిఎస్ఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యానికి, లక్ష్మీ షాపింగ్ మాల్ యాజమాన్యానికి, ఎస్ఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యానికి, అలాగే
డాక్టర్ చంద్రబాబు గారికి ఈ రేట్ చేస్తాడు అదే కూర్చో అక్కడ కూర్చో అయిపోయిందా రేట్ చేస్తున్నా లేదా మా అండి బాబు అదే నువ్వు మీరు అన్ని ఇక్కడ ఇస్తే అవుతుంది మా దర్శనమైన వెంటనే అలాగా మీరు అలాగ ఎంత అనుకోవచ్చు చెప్పండి మనము అనుకున్న మా దర్శనమైన వెంటనే అలాగే ఎక్కువసేపు ఉంటాడు లేదు ఒక గోత్రం అంతే ఇంకేమవుతుంది అమ్మా మీరే అమ్మా దయచేసి 5 మంది బయలుదేరాలి అమ్మా పూజ బయలుదేరాలి ముందుగా పిల్లలేదంటారా సరే సరే అలాగే ప్రతి ఏడాది కూడా పెరుగుతూ ఉన్నారు కాబట్టి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ అందరి సహకారం ఎల్లప్పుడూ అందిస్తూ ఉన్నారు. మరికొంత సహకారాన్ని అందిస్తే మరిన్ని కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా ఈ స్వయంభూలింగానికి ప్రాచుర్యం లభించబోతా ఉంది. కావున 50 మంది పూర్తి స్థాయిలో సహకరించాలని మనం చేసుకుంటా ఉన్నాం. అలాగే భక్తులు సాధారణ టికెట్ 10 రూపాయలు, ప్రత్యేక దర్శనం వరకు 100 రూపాయలు కేటాయించడం జరిగింది. టికెట్ను కొనుగోలు చేసి ఆ శివుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క రూపాయి కూడా ఆలయ అభివృద్ధికి వరకు
ఉపయోగించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా టికెట్ కొనుగోలు చేయవలసిందిగా, అలాగే ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆలయ అభివృద్ధి కోసం సహకరించాలనుకున్న వారు అక్కడ విరాళం కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే మీ పేరు నమోదు చేసి విరాళాలు ఇవ్వాల్సిందిగా తెలియజేసుకుంటూ ఉన్నాం. భక్తులకు విజ్ఞప్తి, భక్తులందరూ కూడా క్యూ లైన్ లో వెళ్లి స్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే జిఎంబి జ్యువెలర్స్ సెంటర్ల వద్ద ఉచిత ప్రసాద వితరణ జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా లైన్ లో వెళ్లి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాం. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి కార్యక్రమానికి ప్రసాద విషయంలో నుండి ఎంతో సహకారాలు అందించినటువంటి జిఎంబి జ్యువెలర్స్ మేనేజ్మెంట్ కి, డిఎస్ఆర్ షాపింగ్ మాల్ మేనేజ్మెంట్ కి, అలాగే లక్కీ షాపింగ్ మాల్ మేనేజ్మెంట్ గారికి, అలాగే ఎస్ఆర్ షాపింగ్ మాల్ మేనేజ్మెంట్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్. మైక్ ఎక్కడ ఉంది? మైక్ ముందు తిరిగేస్తాం కదా. భక్తులందరూ కూడా జిఎంబి జ్యువెలర్స్ ఏర్పాటు చేసినటువంటి సెంటర్ల వద్ద ఉచిత ప్రసాద వితరణ జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా లైన్ లో వెళ్ళి ప్రసాదాన్ని స్వీకరిస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించినటువంటి జిఎంబి జ్యువెలర్స్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పోస్టర్ భారత్ భక్తి ఛానల్ వాళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా షూట్ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా పోస్టర్ భారత్ భక్తి ఛానల్లో ఈ స్వామివారిని మొత్తం వీడియోస్ మీరు దాంట్లో తిలకించవచ్చు. ఇంత స్వామివారిని భక్తులందరూ కూడా చూపించినందుకు ఈ పోస్టర్ భారత్ భక్తి ఛానల్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకున్నాం. ఆ స్వామివారి ఆశీస్సులు వాళ్ళకి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అలాగే భక్తులందరూ కూడా క్యూ లైన్ లో వెళ్లి జిఎంబి జ్యువెలర్స్ సంస్థ ఏర్పాటు చేసిన సెంటర్ల వద్ద ఉచిత ప్రసాద వితరణ జరుగుతుంది. కావున అందరూ కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారని మరీ కోరుతున్నాం. ఒక కేజీకి 10,000 రూపాయల వరకు తగ్గింపు చేయండి. జిఎంబి జ్యువెలర్స్ డిసైడ్ అమరావతి హోటల్, జీటీ రోడ్, శ్రీకాకుళం మరియు కేటీ రోడ్, పిఎంఆర్ కాంప్లెక్స్, కాశీగుట్ట. మన శ్రీకాకుళం వారి జిఎంబి జ్యువెలర్స్ లో ఈ నెల 8వ తేదీన విమెన్స్ డే ఆఫర్ హారం, నెక్లెస్, వడ్డానం, బంతి, చైన్స్, బ్యాంగిల్స్, చోకర్, ఇయర్ రింగ్స్ మరియు ఇంకా ఎన్నో వెరైటీస్. బంగారం ఎక్స్చేంజ్ పై ఫ్లాట్ 6% తగ్గింపు మరియు విమెన్స్ డే సింగిల్ ఆఫర్ గా 20 రెగ్యులర్ ఆభరణాలపై ఒక జ్యువెలర్స్ డిసైడ్.
సంస్థ వ్యాపార అభివృద్ధి సాయి కోరుతున్నాం. ఆ స్వామివారు అసలు కూడా ఆ మహాశివుడు ఎల్లవేళలా కాపాడుతున్నారు. ఓం నమ శివాయ. భక్తులందరూ కూడా ప్రసాదం జీవితులకు రక్తవర్గానికి కావున మునివేలిసాడు మునివేలిసాడు. తమ్ముడు పండమే ఉన్నాక మీ బాబు దుబాయ్ లేదా ఓకే భారత్లో వస్తారు.
लेगा मत साइड लेगा రండి రండి మీరు అయిపోయిందా అయిపోయిందా అయిపోయింది రండి వచ్చిందమ్మా అయిపోయింది వచ్చిందమ్మా బొట్లు పెట్టుకోండి బొట్లు పెట్టుకోండి సాధ్యమ్మా దీంట్లో సార్ దానికి ఇస్తారు సార్ ఓం నమస్తే చూస్తున్నారా రాత్రి చూడండి గౌరవనీయులు కాశీగుడ్డ పల్లి వీధి వాస్తవ్యులు శ్రీ పరపటి రమణారెడ్డి గారు స్వామివారికి 516 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ఆ స్వయంభూలింగేశ్వరుడు దీర్ఘ ఆయురారోగ్యం దీవించాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. వాటర్ ప్యాకెట్ల కింద ఉన్నాయి, దయచేసి వచ్చి కుర్రలు నలుగురు రండి కిందకి. వాటర్ ప్యాకెట్ బస్తాలు వస్తే దయచేసి వచ్చి రండి. భక్తి ఛానల్ స్వామివారి దేవాలయ అభివృద్ధి రూపాయలు విరాళంగా వారికి వారి యొక్క కుటుంబానికి శ్రీ స్వయంభూలింగేశ్వరుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.
శ్రీ స్వయంభూ లింగేశ్వర స్వామి యొక్క దర్శన నిమిత్తం వచ్చినటువంటి భక్త మహాశయులకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను కూడా మా యొక్క కమిటీ వారు చేసి ఉన్నారు. కాబట్టి కారి శంకర్రావు గారు హుకుంపేట గ్రామ వాస్తవ్యులు మన దేవాలయం అభివృద్ధి నిమిత్తం 100 రూపాయలు విరాళంగా ప్రకటించారు. వారికి మరియు వారి యొక్క కుటుంబానికి శ్రీ స్వయంభూ లింగేశ్వరుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మనసా వాచ కర్మన స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓం నమః శివాయ. కోస్టల్ భారత్ భక్తి ఛానల్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ హేమకుమార్ గారు తర్లాపాడ వాస్తవ్యులు శ్రీ స్వయంభూ లింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ అభివృద్ధి నిమిత్తం 105 రూపాయలు విరాళంగా ప్రకటించారు. వారికి మరియు వారి యొక్క కుటుంబానికి స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనతో వచ్చ కర్మన ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ. శ్రీమతి రాజేశ్వరి గారు మెట్టూరు గ్రామ వాస్తవ్యులు దేవాలయ అభివృద్ధి నిమిత్తం గ్రామ వాస్తవ్యులు శ్రీ స్వయంభూ లింగేశ్వర స్వామివారి యొక్క దేవాలయం అభివృద్ధి నిమిత్తం 100 రూపాయలు విరాళంగా ప్రకటించారు. వారికి మరియు వారి యొక్క కుటుంబానికి స్వామివారి యొక్క ఆశీస్సులు భక్తులు ఏమైనా మీకు ఇబ్బంది కలిగితే మా యొక్క కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాం. కమిటీ వారు మరియు ఎంపీసీ సోదరులు మీకు సహకరించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారికి కూడా మీరు సహకరించి ఇచ్చాపురం దానయ్య గారు అనంతగిరి గ్రామ వాస్తవ్యులు ఆలయ అభివృద్ధి నిమిత్తం 200 రూపాయలు విరాళంగా ప్రకటించారు. వారికి మరియు వారి యొక్క కుటుంబానికి శ్రీ స్వయంభూ లింగేశ్వర స్వామి వారి యొక్క ఆశీర్వాదములు అనుగ్రహములు మనసా వాచ కర్మేణ స్వామివారిని ప్రార్థిస్తున్న. ఓం నమః శివాయ. అలాగే ఆలయ అభివృద్ధి నిమిత్తం ఆలయ అభివృద్ధి నిమిత్తం భక్తులైన మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలుచుకున్న వారు శ్రీ స్వయంభూ లింగేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో మీకు హుండీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హుండీలో మీ యొక్క విరాళాన్ని వేయవచ్చు. లేదంటే మా యొక్క కమిటీ సభ్యులకు మీ యొక్క విరాళాన్ని డైరెక్ట్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సందీప్ గారు గోపీనాథపురం దేవాలయ అభివృద్ధి నిమిత్తం 100 రూపాయలు విరాళంగా ప్రకటించారు. అలాగే వాసుదేవులు వారు న్యూకాలనీ కాశీపక్క 150 రూపాయలు ఆలయ అభివృద్ధి నిమిత్తం ప్రకటించడం జరిగింది. పూర్ణాపు రాజారావు గారు వాస్తవ్యులు 500 రూపాయలు ఆలయ అభివృద్ధి నిమిత్తం ప్రకటించడం జరిగింది. దిల్లేశ్వరరావు గారు అనుకూల గ్రామ వాస్తవ్యులు 100 రూపాయలు విరాళంగా ప్రకటించడం జరిగింది. శ్రీ కృష్ణవేణి గారు 108 రూపాయలు ఆలయ అభివృద్ధి నిమిత్తం సమర్పించుకోవడం జరిగింది. డి మహేశ్వరరావు గారు కాశీబుక్క గ్రామ వాస్తవ్యులు ఆలయ అభివృద్ధి నిమిత్తం 500 రూపాయల్ని విరాళంగా సమర్పించుకోవడం జరిగింది. ఆలయ అభివృద్ధి నిమిత్తం 200 రూపాయల్ని విరాళంగా ప్రకటించడం జరిగింది. వారికి మరియు వారి యొక్క కుటుంబానికి ఎల్లవేళలా శ్రీ స్వయంభూ లింగేశ్వర స్వామి వారి యొక్క ఆశీర్వాదం ఉండి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఎల్లకాలం కూడా సుఖంగా ఉండాలని మనసా వాచ కర్మేణ స్వామివారిని ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దేవాలయ అభివృద్ధి నిమిత్తం విరాళాలు ప్రకటించినటువంటి భక్త మహాశయులందరికీ కూడా ఎల్లవేళ శ్రీ స్వయంభూ లింగేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహ బలం ఆశీర్వాద బలం ఉండి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఎల్లలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం
ఇక్కడ ఉన్నటువంటి విశేషాలని అంటే 53 అడుగుల ఎత్తు 118 అడుగుల చుట్టుకొలత గల అతి పెద్ద ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి శివలింగం కాబట్టి దీన్ని ప్రపంచానికి తెలియజేసే నిమిత్తం మనకి లేని వారు కూడా ఇక్కడికి అందుబాటులో ఉన్నారు. భక్తి చంద్రుల వారు స్పాట్లైట్ భక్తి చంద్రుల వారి ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా కవర్ చేసి భారతదేశం వ్యాప్తంగా కూడా దీన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారికి కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మనకి దేవాలయ అభివృద్ధి నిమిత్తం బిఎస్ఆర్ షాపింగ్ మాల్ వారు, అలాగే ఎస్ఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం, అలాగే లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం వీళ్ళంతా కూడాను, అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు, అలాగే డాక్టర్ చెన్ననాయుడు గారు వీళ్ళంతా కూడా ఆలయ అభివృద్ధి నిమిత్తం అన్ని విధాలుగా మనకి ఆర్థికంగా కావచ్చు, మరి ఏ విధంగా కావచ్చు అన్ని విధాలుగా మనకి సహకరించేందుకు వారందరికీ కూడా శ్రీ స్వయంభూ లింగేశ్వర స్వామి వారి యొక్క ఆశీర్వాదంతో ఉండి వారందరూ కుటుంబాలతో సహా ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో తన కాలం సుఖంగా వర్తిల్లాలని శ్రీ స్వయంభూ లింగేశ్వర స్వామి వారిని మనసా వాచా కర్మేణ ప్రార్థిస్తున్నాం. స్వయంభూ లింగాన్ని దర్శనానికి వచ్చినటువంటి భక్తులు ఎవరి మంది కూడా స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఎంతో సహాయ ఆ సంస్థ వారు మాకు అన్ని రకాల పబ్లిసిటీలు మరియు ప్రసాదము ఓం నమః శివాయ. అలాగే వృధాగా పారేయడానికి దయచేసి వినియోగించొద్దు. ఎందుకంటే కూలింగ్ వాటర్ అనేది మళ్ళీ ఇప్పుడు మనకి ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి కూలింగ్ వాటర్ చాలా అవసరం. కాబట్టి దీనిని త్రాగడానికి మాత్రమే ఉపయోగించాల్సిందిగా కోరుకుంటున్నాం. భక్తులకు ముగ్గురికి భక్తులందరూ కూడా జిఎన్వి జ్యువెలర్స్ ఏర్పాటు చేసినటువంటి ప్రసాద కార్యక్రమంలో ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అలాగే భక్తులందరూ కూడా కిందన మజ్జిగ పంపిణీ కూడా జరుగుతుంది. అది కూడా జిఎన్వి జ్యువెలర్స్ ఎంత వద్ద జరుగుతుంది కావున మీ అందరూ కూడా వెళ్లి ఆ మజ్జిగను స్వీకరిస్తారని కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి జిఎన్వి జ్యువెలర్స్ మన పలాస కాశీబుగ్గలో మొన్ననే ఓపెన్ అవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఆ జిఎన్వి జ్యువెలర్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళ వ్యాపార అభివృద్ధిని సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో జిఎన్వి జ్యువెలర్స్ స్టాఫ్ మార్నింగ్ నుండి కూడా తన శక్తి కొలది స్వామివారి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళకి వారి కుటుంబాలకి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. భక్తులందరూ కూడా ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారి ప్రసాదానికి విరామంగా ఇచ్చినటువంటి పెట్టండి. మీరు 10 లైన్లో పడండి. పెట్టండి గురు. రాత్రి మీ వాళ్ళు ఎవరో ఉంటే ఒకరు చెప్పేసి మిగతా వాళ్ళు వచ్చారు. ఒకరు ఉండండి, ఒకరు వచ్చేసి మిగతా